ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథ రసవాహినిలోని మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. గురువునకు నమస్కరించి వినయముతో ఎదురుగా నిలుచుకొని ఉన్న పిల్లలను చూసి వశిష్ఠుల వారు వాత్సల్య వచనములతో దగ్గరకు వచ్చి కూర్చుంటామని సెలవిచ్చాను. అందరూ దగ్గరకు వచ్చి కూర్చున్న రాములను మరింత దగ్గరకు రమ్మని శిరస్సు హస్తముంచి తల నిమురుచు వీపు తట్టుచు, రామ, ఎందులకు నీ వీటిలో నిశ్చేష్టుడవై మౌనం వహించితివి? నీ చర్యలను అర్థము చేసుకోలేక అమ్మలు నాన్న అనేక విధముల బాధపడుతున్నారు. వారల ఆనందమును కూడాను కొంత యోచించవలను కదా. మాతృదేవోభవ పితృదేవోభవను మహావాక్యముల అర్థమును కూడాను ఆచరణలో నిరూపించవలను కదా అని కొన్ని నీతులు బోధింప మొదలుపెట్టిన వశిష్ఠుల వారి ముఖమును చూసి రాముడు చిరునవ్వుతో, స్వామి, తల్లి ఎవరు, కొడుకెవరు, అసలు దేహమన ఏమి, జీవుడున్నాడా ఏమి, ఈ ప్రకృతి సత్యమా, పరమాత్మ సత్యమా, ప్రకృతి యొక్క ప్రతిబింబమే ఈ కాయం కదా, కాయమునందరి పంచభూతములే లోకమంతటను ఉన్నవి కదా, పంచభూత సమ్మిళితమే ఈ ప్రకృతి, భూతముల మార్పు చెందినవి కదా, అట్టి వాటిని సత్యమని తలంచి భ్రమించి వరించి సత్య నిత్యమైన ఆత్మను స్మరించకుండాచే జీవులకు వచ్చు ఫలమేమి అని అనేక రీతుల తత్వజ్ఞాన ప్రశ్నలు వేయ మొదలుపెట్టిన రాముని చూడగానే రామ ముఖము నుండి కాంతి కిరణములచి వేడిగా ప్రకాశించుతుండుట గురువు గారు గుర్తించేరి. దైవత్వము బయటపడుటకై కలుగు చిహ్నములే ఈ వనెలను గమనించి రాముడు అడిగిన ప్రశ్నకు అతన్ని జవాబు చెప్పని వశిష్ఠుల వారు తెలుపగానే రాముడు చెప్పు జవాబులు సాక్షాత్ దైవవాణులే కానీ వేరు కాదని పూర్తిగా విశ్వసించి వశిష్ఠుల వారు మదిలో నమస్కరించి, నాయన, తిరిగి సాయంత్రమున నేను నిన్ను చూతునని అందరి శిరసులను ముద్దాడి ఆశీర్వదించి దశరథంతో కలవక నేరుగా ఆశ్రమమునకు వెళ్ళిపోయాను. తదుపరి దశరథుడు పిల్లలను చూడగా వారిలో ఏదో బ్రహ్మ తేజస్సు మూర్తి భవించినట్లు ప్రకాశించుచుండెను. విషయము తెలుసుకున్నటకు సాయంత్రము వశిష్ఠుల రాకకై కాచి ఉండరి. గురువులు పూజాగృహమున ప్రవేశింపగానే తల్లులు పిల్లలు దశరథ సమేతులై వచ్చి గురువునకు నమస్కరించి అందరూ వారి వారి ఆశ్రములపై చేతులు జోడించుకొని కూర్చునేరి. అంత ఉన్నట్లుండి జీవుడన్నా, దేవుడన్నా, ప్రకృతి అన్నా ఈ మూడింటి గల సంబంధమేమి? ఈ మూడును ఒకటి అయినా లేక వేరు వేరా అని మూడు రూపంలో ధరించడానికి కారణమేమి? జీవేశ్వర ప్రకృతిలోని ఏకత్వం ఏది? ఏకత్వమును వదిలి భిన్నత్వమును నిత్యసత్యముగా తలించిన సఫలమేమి అని రాములు వేస్తున్న ప్రశ్నలు తల్లిదండ్రులు విని ఆశ్చర్యముతో రామును చూచెరి. జ్ఞానమే దివి నుండి భూమికి దిగి వచ్చిన మూర్తుల వలె తేజస్సుతో స్పష్టమైన వజ్రముల వంటి పదములతో ప్రవహించుతూ ఆ ప్రశ్నోత్తర వాహినిలో లీనమైరి. కుమారుడను భావమే వాళ్ళ కొంతకాలము మరుగాయను. ఈ రీతిగా అసపు జ్ఞానమనే అద్వైతమనే పలుకుతూ రాత్రి జాములు మారినను వాదన మారలేదు. కడకు గురువు గారు రామచంద్రుని పలుకులు లోకమునకు శాంతినసు అమృత చెనుగులని ఆనందించి దశరథ సమేతులైన రాణులను ఆశీర్వదించి వసతికి వెళ్ళిరి. సశేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.